అన్నయ్య అంటే అంత ప్రేమాస్పదుడు, అంతటి భక్తి తత్పరుడు. అసలు లక్ష్మణుడికి రాముడికి ఉన్నటువంటి అనుబంధం అపారమైనటువంటి అనుబంధం. కిష్కింధకాండలో స్వామి హనుమత్కి పరిచయం చేసుకుంటూ నా తమ్ముడు లక్ష్మణుడు అనవలసి వస్తే రామచంద్రమూర్తి లక్ష్మణుడు అంటాడు, ఆయన నా తమ్ముణ్ణి అంటాడు. కానీ నేను ఆయన్ని అన్నగారు అని చూడను. నేను ఆయన్ని ఏమి చూస్తుంటానో తెలుసా? ఆయన గుణముల చేత నేను ఆయనకి దాసానదాసుణ్ణి, నేను ఆయనకి దాసుడిగా భావన చేసుకుంటూ ఉంటాను అన్నాడు. అటువంటి లక్ష్మణస్వామి ఇంత వెంటపడి వచ్చి అంత సేవ చేశాడు. కైకమ్మ అన్ని పట్టుచీరలు కట్టుకుని అరణ్యవాసానికి వెడదాం అనుకుంటున్నావా? నువ్వు కూడా నీ భర్తతో నువ్వు కట్టుకునేటప్పుడు నారచీర కట్టుకో అంది. దశరథుడు లేచి, కొడుకుని 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపిస్తానని నీకు వరం ఇచ్చాను తప్ప అసలు నేను కోడల్ని పంపిస్తానని నీకు వరం ఇవ్వలేదు. నువ్వు అడగకూడదు. నా కోడలు అంత కష్టపడితే మామగారితనం పోయినట్టు, నా మర్యాద పోయినట్టు. కోడలు పట్టుబట్ట కట్టకూడదనడానికి నీ అధికారం ఎంత? ఆమె అరణ్యవాసం చేసినంత కాలం పెట్టుకోవడానికి కావలసినన్ని నగలు, పట్టు చీరలు సిద్ధం చేయండి అన్నాడు. చేశారు. ఎవరు పట్టుకుంటారు? 14 సంవత్సరములు సీతమ్మ తల్లి కట్టుకోవడానికి కావలసినటువంటి పట్టుబట్టల్ని, నగల్ని కావిళ్ళకెత్తి మోస్తూ తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు లక్ష్మణస్వామి. అంటే అంతటి పరిచర్య చేశాడు అన్నా వదినకి. అటువంటి లక్ష్మణుడు ఒకానొక సమయంలో ఓ చెట్టు కింద కూర్చుని ఉన్నారు ఆశ్రమంలో. పక్కన సీతారాములు కూర్చున్నారు ఆ ఉన్నటువంటి పర్ణకుటీరంలోంచి బయటికి వచ్చి. ఆ పర్ణకుటీరం కూడా లక్ష్మణస్వామి వేసిందే. అబ్బా, ఏమి సేవ చేశాడండి! రాజకుమారుడయ్యుండి అన్నయ్య పిలిచి, ఒరేయ్ ఒక పర్ణశాల వేస్తే బాగుంటుందిరా మన ముగ్గురం ఉండడానికి అన్నాడు. ఆయన అన్నాడు, అన్నయ్య నన్ను వేయమంటావు ఏమిటన్నయ్య? పరవానస్మి కాకుత్సా త్వయివర్ష శతం స్థితే స్వయంతు రుచిదే దేశే క్రియాతు మితిమాం వద అంటాడు. అన్నయ్య నేనా పాక వేసేవాణ్ణి? నేనా కట్టగలిగిన వాణ్ణి? నేను కాదన్నయ్య, నేనెంతటి వాణ్ణి నీ చేతి పనిముట్టుని. అన్నయ్య ఎక్కడ బాగుంటుందో నువ్వే స్థలం చెప్పన్నయ్య, ఆ స్థలంలో పర్ణశాల వేస్తానన్నయ్య అంటాడు. పర్ణశాల అంతా కట్టి వచ్చి గృహప్రవేశం చేద్దామంటే సౌమిత్రే వాస్తుశమనం చిరజీవిభి, ఎవరు వాస్తు పూజ చేస్తారో గృహప్రవేశంలో వాళ్ళు చిరకాలము బతుకుతారు. కాబట్టి వాస్తు పూజ చెయ్యాలి. దానికి కావలసిన సంభారములు తెమ్మంటే పరుగు పరుగున అరణ్యంలోకి వెళ్ళి కావలసిన సంభారములు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అసలు లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి ప్రేమ చెప్పడానికి వాక్కులు సరిపోవు. శ్రీరామాయణం శ్రీరామాయణం అంతా రామచంద్రమూర్తి పక్కనే ఉండిపోయాడు. అటువంటి మహానుభావుడు ఒకానొక సమయంలో అన్నగారు వదినగారు అక్కడ ఉన్నటువంటి కుటీరంలోంచి బయటికి వచ్చి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. తను పక్కన ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు, అన్నగారికి వదినగారికి రక్షణగా. ఏదో పెద్ద సవ్వడి వినపడింది, గుర్రాలు ఏనుగులు అన్నీ వస్తున్నట్లు. రాముడు అన్నాడు, ఏమిట్రా ఏదో పెద్ద చప్పుడు వినపడుతోంది, ఒక్కసారి చెట్టు మీదకి ఎక్కి చూడు అన్నాడు. అది సాలవృక్షం. వెంటనే చెట్టు పైకి ఎక్కాడు. పైకి ఎక్కినవాడు చూశాడు. చూసి లక్ష్మణస్వామి మాట్లాడితే దానికి కామ చుక్క ఉండవు ఇంకా ఆపడానికి. అంత ఆవేశం. అన్నయ్య అన్నయ్య వచ్చేస్తున్నాడు భరతుడు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను అన్నయ్య, మన కష్టాలన్నింటికీ కారణమైనటువంటి వాడు వస్తున్నాడు. నిన్ను అరణ్యవాసానికి పంపించిందే కాకుండా శత్రుశేషం మిగల్చకూడదని నిన్ను చంపడం కోసం, నన్ను చంపడం కోసం, వదిన్ని చంపడం కోసం వస్తున్నాడు. అన్నయ్య అదిగో కోవిదార వృక్షం కనపడుతోంది, మన ప్రభువుల యొక్క పతాకం మీద ఉండేటటువంటి చెట్టు. అన్నయ్య శత్రుంజయమన్న ఏనుగు కనపడుతోంది. ఆ వెనక అనేకమైనటువంటి గుర్రాలు, కొన్ని వేల మంది పదాతి దళం వస్తున్నారు. అన్నయ్య ఇంత సైన్యంతో వస్తున్నాడంటే నీతో యుద్ధానికే వస్తున్నాడు. అరణ్యవాసం చేస్తూ తండ్రిని ధర్మమునందు నిలబెట్టడానికి రాజ్యపరిత్యాగం చేసినటువంటి నిన్ను చంపడానికి వస్తున్న భరతుణ్ణి ఉపేక్షించను. ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని చూస్తున్నాను. అపకారం చేసి నీ మీద ఇంత కక్ష కట్టిన వాడిని చంపడం తప్పు కాదు. అన్నయ్య అనుజ్ఞని, ఇక్కడే నిలబడి బాణాలు వేయమంటావా? పర్వత శిఖరం మీదకి పెడదామా? వెంటనే అన్నయ్య తొందరగా నువ్వు సీతమ్మ తల్లిని
భజతాం సీతాస్య భజతాం గృహాం, నువ్వు తీసుకెళ్ళి ఒక గుహలోకి ప్రవేశపెట్టేసేయి, లోపలికి వెళ్ళు, ఆ అగ్నులన్నింటినీ కూడా నిధనం చేసేసేయి, లోపల ఉన్నటువంటి ధనస్సుని పట్రా, బాణాలు పట్రా, కవచాలు పట్రా, అన్నయ్య చంపేస్తాను భరతుడిని సైన్యాన్ని ఇవాళ, ఒకవేళ తండ్రి దశరథ మహారాజు వస్తే ఆయన్ని కూడా ఉపేక్షించను, ఈ వీళ్ళ శవాలన్నీ నేల మీద పడిపోతే అరణ్యంలో క్రూర మృగాలు పీక్కు తినేయాలన్నయ్య, సీతమ్మ తల్లిని గుహలో ప్రవేశపెట్టు, రా దిగిపోతున్నాను అంతే అన్నాడు. ఏమీ మాట్లాడలేదు రామచంద్రమూర్తి, అన్నీ విన్నారు. విని పైకి చూసి, ఏమి రా నిన్ను నేనేమి చూడమన్నాను, ఏం చెప్తున్నావు, భరతుడు వస్తున్నాడు అంటున్నావు, నిజంగా భరతుడు వస్తే రాజ్యం కోసం నన్ను చంపడం కోసం వస్తున్నాడు అనుకుంటున్నావా? నేను భరతుణ్ణి చంపి రాజ్యం తీసుకోనా? నేనే నిజంగా రాజ్యాన్ని పరిపాలించాలనుకుంటే 4 సముద్రముల మధ్యనున్నటువంటి ఈ భూమండలాన్నంతటినీ ఒకే ఒక్క బాణము చేత స్వాధీనం చేసుకోగలను. ధర్మమునందుండడం నాకు అనురక్తి తప్ప భరతుణ్ణి చంపి, దశరథుణ్ణి చంపి, శత్రుఘ్నుణ్ణి చంపి, తమ్ముళ్ళని చంపిన రాజ్యం నేను ఏలుకుంటాను అనుకుంటున్నావా? లక్ష్మణ, ఒక్కటి గుర్తుపెట్టుకో, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే అంటాడు. అయ్యో చిన్న పుచ్చుకున్నాడు పాపం తమ్ముడని రామచంద్రమూర్తి మాట మార్చన్నారు. మన తండ్రి దశరథ మహారాజు గారు వస్తున్నారు. నేను అనుకోవడం, మనతో ఆయన కోడలు సీతమ్మ తల్లి కష్టపడడం ఇష్టం లేక తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు. అది రామాయణం అంటే. రామాయణంలో నిజానికి కోడలు గురించి ఎంత తాపత్రయపడ్డారో దశరథుడు, కౌసల్య వింటే అసలు కోడలు 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 ఇంటి కోడలు ఎంత గౌరవంగా ఉండాలో, ఎంత ప్రేమగా ఉండాలో. ఎక్కడో పుట్టిన పిల్ల అంతమందిని విడిచిపెట్టేసింది, ఆ ఊరు వదిలిపెట్టేసింది, తన వారిని వదిలిపెట్టేసింది, ఏమీ తెలియని వాడి చిటికిన వేలు పట్టుకుని వచ్చేసింది. ఆ తండ్రి పుట్టింట్లోనే ఉండిపోయాడు. ఇక్కడ ఆ పిల్ల సంతోషపడుతోందో, కడుపు నిండా తింటోందో, తనకి కావలసింది అడుగుతోందో, అడగట్లేదో, తనకి ఇష్టం లేకపోయినా సర్దుకుపోయి బతుకుతోందో, విచారణ చెయ్యవలసిన పెద్దరికం ఎవరిది? మామగారిది. అందుకే మామగారి లాంటి ఉదారుడు కోడలికి ఇంకొకడు లేడు. మామగారు అంత తాపత్రయపడతాట కోడలు సుఖపడాలని. దశరథుడు ఎంత ఏడ్చాడో మహానుభావుడు. అందుకే రాముడు అన్నాడు, దశరథుడు వస్తున్నాడయా, మన నాన్నగారు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు, ఎందుకంత బాధపడుతున్నావు అన్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి మాట మార్చి, అవునన్నయ్యా, మన తండ్రి దశరథ మహారాజు గారే వస్తున్నారేమో, వదిన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారేమో, నిన్ను తీసుకెళ్ళి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నారేమో అని మెల్లిగా దిగొచ్చి నిలబడ్డాడు. తనకన్నా ముందు పుట్టిన అన్నగారు నిజంగా తప్పు లేకపోయినా నింద చేసిన ఆశీర్వచనం అవుతుంది. అందుకే శాస్త్రం స్పష్టంగా చెప్పింది, అన్న పొరపాటున తమ్ముడినంటే తమ్ముడికి క్షమార్పణ చెప్పక్కర్లేదు, పరమేశ్వరుడికి చెప్పుకుంటే చాలు. తనకన్నా చిన్నవాడు పొరపాటున అన్నాను, ఈశ్వర క్షమించు అంటే దాని ఉద్దేశ్యం అసలు ఎప్పుడూ అన్నగారు మార్గం తప్పి తమ్ముణ్ణి ఏదైనా అన్నా తండ్రి అన్నట్టు, ఈశ్వరుడు అన్నట్టు ఆశీర్వచనం అవుతుంది తప్ప అది నిందావాక్యం కాదు. కాబట్టి అన్నని గౌరవించడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, అన్న తమ్ముణ్ణి కాకపోతే స్వతంత్రంగా ఎవరిని అంటాడు? తమ్ముడు కడుపున పుట్టిన కొడుకు లాంటివాడు. అసలు ఆ మాధుర్యాన్ని జీవితంలో పోగొట్టుకోకూడదు. రామాయణ కావ్యం మనకి నేర్పింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.